షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యాన్ని పరిశీలించిన బీజేపీ బృందం ఈ సందర్భంగా రైతుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సరైన వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ యార్డుకొచ్చి సుమారు ఒక్కొక్క రైతు 8 రోజులు 5 రోజులు వాళ్ళు నిద్ర ఆరాలు మాని ఇక్కడ పడిగాపులు కడితే ఇప్పుడున్న ప్రభుత్వము కొనడం లేదు. ఈరోజు ఈ యొక్క ధాన్యాన్ని 6 నెలలు కష్టపడి ఒక రైతు 6 నెలలు కష్టపడి వనగండ్లు పడితేయేమని ఈ ఒడ్లన్నీ రాలిపోతే బతుకు ఆగమైపోతుందని ఈ పచ్చిగా ఉన్నటువంటి 20% పసిక ఉంటి కూడా మరి కోసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రోజు వచ్చిన వడ్లను కొనాలి. పచ్చి వడ్లు ఉంటే రైతు ఆమోదంతో రైతు కొనాలి. తర్వాత ఎండిన వడ్లకు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు 2300 ఒక క్వింటాల్కు ధర నిర్ణయించడం జరిగింది. గతంలో 1300 1200 ఎవడో పోయేది. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ధాన్యాన్ని రైతుకు 1200 1400 గిట్టుబాటు కాదు, వాళ్ళ కష్టం కూడా వెళ్ళదు, వాళ్ళ పెట్టుబడి వెళ్ళదని 2300 చేసినటువంటి నాయకుడు. దాన్ని గవర్నమెంట్ కొనాలి. ఎంత ధాన్యం వచ్చినా పేపర్లనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ధాన్యం కొనేస్తున్నా అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే 8 రోజులు అవుతుంది. రైతులు ఇలా భార్య పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ పడుకొని ఇలా అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిచి మొలకలు ఎత్తిపోతున్నాయి. కనుక నేను ఈ రైతుల తరఫున షాద్నగర్ రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తక్షణమే ఈ రోజు నుండి వర్షాలు ఉన్నాయి కనుక ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడు వచ్చిన ధాన్యాన్ని అప్పుడు కొనండి. ఇలా బయట రైస్ మిల్లు చాలా ఉన్నాయి. బయట రైస్ మిల్లులకు ఈరోజు ఈ యొక్క వర్ష ఆధారంగా వాళ్ళ అడ్డగోలిగా 1700-1800కే కొంటున్నారు. పచ్చి ధాన్యాన్ని కనీసం 2000 పైచలు కొనాలి. కనుక ఈ ధాన్యాన్ని ఈ రోజు నుండి తక్షణమే కొనకపోతే మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం చేపడతాము. తప్పనిసరిగా రైతును ఆదుకోండి. రైతు లేకపోతే రాజ్యం లేదు. ఈ రాజ్యంలో ఈ యొక్క దేశంలో రైతే అన్నం పెడతాడు, రైతే బువ్వ పెడతాడు. ప్రతి వాడు కోటీశ్వరుడు ఎంత వజ్ర వైడూర్యాలు ఉన్నా బంగారం ఉన్నా తినేది బువ్వనే కనుక ఈ బువ్వను వండించేది రైతే కనుక ఈ రైతు నడ్డి విరవకుండా కాపాడుకోవాలి. మరి నరేంద్ర మోడీ రైతుకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నాడు. ఇలా ఫర్టిలైజర్ మీద రాయితీ ఇచ్చి సబ్సిడీలు ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఎకరకు 2000 చొప్పున 6000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇంత ఆదుకున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏం చేస్తలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మనకు ఎలక్షన్లు చెప్పింది మనకు 15,000 ఇస్తారు రైతుకని, కౌలు రైతు 12 ఇస్తారని. వచ్చిందా 15,000 ఎవరికన్నా రైతులకు వచ్చినాయా? ఇలా 4 ఎకరాల లోపే జరిగింది. కనుక నేను ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మా నాయకుల తరఫున నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణమే రేపటి నుండి ఈ యొక్క పచ్చి ధాన్యాన్ని కొనండి, ఎండిన ధాన్యాన్ని